హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ వాల్. ఈరోజు మన వీడియోలో స్నాక్ ఐటమ్ మష్రూమ్ మంచూరియా చాలా టేస్టీగా ఉంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మష్రూమ్స్ను శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 4 ఫుల్ టీ స్పూన్ల మైదా, 2 ఫుల్ టీ స్పూన్ల కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు బియ్యం పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. చిటికెడు పసుపు, ఫుల్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక ఫుల్ టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీటిని కలుపుకోవాలి. మనం పకోడీ వేసుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మష్రూమ్స్ను వాష్ చేసుకునే వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. మష్రూమ్స్ను వాష్ చేసే ముందు దానిపై ఉన్న తొక్కను తీసి వేడి నీళ్ళలో వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత తడంతా ఆరిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మష్రూమ్స్ను ఒక్కొక్కటిగా వేసి ఈ విధంగా పకోడీలా వేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలన్నమాట. ఇవి మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా రావు. మష్రూమ్ కదా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగానే మొత్తం పిండినంతని కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మొత్తం పిండి కూడా పకోడీలా వేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేరొక బాండీ పెట్టుకుని అందులో ఒక ఫుల్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకోండి, మనం ఫ్రై చేసాం కదా మష్రూమ్, అది ఆయిల్ బాగా పీలుస్తుంది. కాబట్టి సాస్ ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి లైట్గా, ఇవి వేగడానికి మాత్రమే. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్, బీన్స్, ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ యాడ్ చేసుకుని తర్వాత 4 పచ్చిమిర్చి, 4 కానీ 5 కానీ పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకుని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఏం పెద్దగా వేగనాల్సిన అవసరం లేదు, లైట్గా ఒక 1 or 2 minutes వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను నేను, ఆ క్లిప్ మిస్ అయింది. ఒక 4-5 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఏం బాగా వేగనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో సాస్ వేసుకుందాం. సోయా సాస్ ఒక 1 or 2 స్పూన్స్ వరకు సోయా సాస్ వేసుకుని తర్వాత వెనిగర్, ఒక ఫుల్ టీ స్పూన్ వరకు వెనిగర్ లేకపోతే అందులో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక ఫుల్ టీ స్పూన్ వరకు. తర్వాత ఒక ఫుల్ టీ స్పూన్ టమాటో సాస్ వేసిన తర్వాత ఒక 1 minute ఈ విధంగా ఫ్రై చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ పకోడీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఈ విధంగానే ఫ్రై చేయాలి. లాస్ట్లో దించే ముందు టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అజినోమోటో చిటికెడు లైట్గా ఇలా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. టేస్టీ మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ అనే గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.